నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లను గెలిపించండి, డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. అక్రమ మట్టి తవ్వకాలు ఆకస్మిక తనిఖీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆర్ఐ. పాత పాల్వంచ శ్రీ షిరిడి సాయిబాబా భజన మందిరంలో ఘనంగా 11వ వార్షిక మహోత్సవ పూజలు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, నారాయణఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన. ఇకపై టీసీతో రిజిస్ట్రేషన్లు, కేంద్రం గెజెట్ జారీ. నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన. కవిత కేసులో సిబిఐ అధికారులకు నోటీసులు. నేడు ముంబైతో లక్నో ఢీ. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. 53 రోజులు సాగి ఆగస్టు 19న ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు తెలిపింది. యాత్రకు వెళ్లే 2 రూట్లలో 12 క్రిటికల్ స్పాట్స్ ను గుర్తించామంది. ఈ ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్ రెస్క్యూ టీమ్స్ ఉంటాయంది. భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం అందించేందుకు జేఎన్కే పోలీసు విభాగానికి చెందిన 1300 మంది సిద్ధంగా ఉంటారని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లను ప్రశ్నించే గొంతుకకు అందరూ సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో ఈ ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కాకతీయ యూనివర్సిటీలోని గ్రాడ్యుయేట్లను, ప్రొఫెసర్స్ ని, యూనియన్ నాయకులను డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ కోరారు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు అవుతాడని, తప్పకుండా ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోయినసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని గెలిపించినందుకు చాలా బాధపడతా ఉన్నారు. ఇప్పుడు భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డ తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుక ఆయన ఉంటేనే రేపు గ్రాడ్యుయేట్లందరికీ, చదువుకున్న వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న గ్రాడ్యుయేట్లందరూ కూడా ఉన్నారు. సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఈ ఉప ఎన్నికలో భారీ మెజార్టీ తోటి మేము గెలవబోతున్నాం. వరంగల్లో ఉన్న మా ముఖ్య నాయకులందరి తోటి కూడా మేము కలిసి ప్రచారం చేసి భారీ మెజార్టీ తీసుకొస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. గ్రాడ్యుయేట్లందరూ కూడా మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీ కోటేయాలని నమస్కారాలు తెలియ. పాల్వంచ పాయికారియానం బయల్లో అక్రమ మట్టి తవ్వకాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆర్ఐ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం వాహనాలు సీజ్ చేశారు. వాహనాలు చట్టవిరుద్ధంగా తోలిన మట్టి తవ్వకాలపై చట్టపర చర్యలు తీసుకుని జరిమానా విధిస్తామని తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నాని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ సాయినగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా భజన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా 11వ వార్షికోత్సవ మహోత్సవం నిర్వహించారు. దేవాలయం పూజారులు చిలుకూరు దినకర శాస్త్రి, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలు అభిషేకాలతో పాటు అన్నాభిషేకం వంటి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో కొత్వాల, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 700 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి దేవాలయం ధర్మకర్త ముత్యాల కోటేశ్వరరావు, ముదిగొండ శ్రీనివాసరావు, సిహెచ్ జనార్దన్ రెడ్డి, లోకాని వెంకట సత్యనారాయణ, మాదిరాజ్ మహేందర్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్లో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాల్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. వరి పంటకు క్వింటాల్కు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆపేసిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. దీనివల్ల 131,000 ఎకరాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు టీఎస్ స్థానంలో టీసీని అమలు చేసేందుకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలో నెంబర్ ప్లేట్లు టీసీతో జారీ కానున్నాయి. ఇది కేవలం కొత్త వాహనాలకు వర్తిస్తుంది. పాతవి టీఎస్ తోనే కొనసాగనున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర గతంలోనే ఆమోదం తెలుపగా గెజిట్ జారీతో ఆ నిర్ణయం అధికారికంగా అమలు కానుంది. ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు విదేశాలకు వెళ్లనున్నారు. రాత్రి 11 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి తొలుత లండన్ వెళ్తారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు. జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిబిఐ అధికారులు ప్రశ్నించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టు పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆలోపు కవిత పిటిషన్ పై సిబిఐ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐపీఎల్ లో ఈ రోజు ముంబై, లక్నో వాంఖడేలో తలపడనున్నాయి. 2 జట్లు ప్రతిష్ట కోసం ఆడనున్నాయి. ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో కథ కూడా ముగిసినట్లే. ఆర్సీబీ, సిఎస్కే 2 భారీ రన్ రేట్ తో ఉన్న నేపథ్యంలో లక్నోకు ప్లే ఆఫ్స్ దాదాపు అసాధ్యం. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండర్లతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. 2 బ్యాచ్లుగా 12 విధానంలో విధులు నిర్వర్తించున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లుగా సమాచారం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లను గెలిపించండి. డాక్టర్ పెరిమాండ రామకృష్ణ. అక్రమ మట్టి తవ్వకాలు ఆకస్మిక తనిఖీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆర్ఐ. పాత పాల్వంచ శ్రీ షిరిడి సాయిబాబా భజన మందిరంలో ఘనంగా 11వ వార్షిక మహోత్సవ పూజలు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. నారాయణఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన. ఇకపై టీసీతో రిజిస్ట్రేషన్లో కేంద్రం గెజెట్ జారీ.
నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన. కవిత కేసులో సిబిఐ అధికారులకు నోటీసులు. నేడు ముంబైతో లక్నో ఢీ. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.